హలో అండి, నా పేరు వంశీ జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్. బ్రదరా అని అడుగుతారు, కాదు అని చెప్తున్నా క్లారిటీ కోసం. నాకు అతనికి ఏం సంబంధం లేదు. సో తిని అన్నట్టు డైరెక్షన్ ప్రొడక్షన్ ఓకే, బట్ రైటింగ్ అయితే సోలో క్రెడిట్ నాది కాదు. నాతో పాటు కో-రైట్ చేసింది మురళి, అక్కడే ఉన్నాడు. సో నేను జస్ట్ యుఎస్ నుంచి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిగ్రీ ఒక చేతిలో, ఈ స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో రాసి ఒక చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చా. బట్ అసలు దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రాపర్గా మన ఆడియన్స్కి రిలేటబుల్గా రాసింది మాత్రం మన మురళినే. న్యూయార్క్, 1 minute, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అంటే అక్కడ ఫిల్మ్ ప్రొడక్షన్లో టాపర్వే కదా? హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాగానే సార్ మంది క్లీన్ న్యూ సర్టిఫికేట్ సినిమా. సో ఇంతకీ అసలు ఆ డిగ్రీతో నేను ఏం చేశాను అనేది మీకు చెప్పే ముందు ఒకసారి జస్ట్ చూద్దాము. మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, అసలు మ్యూజిక్ అంటే ఇప్పుడు మరి మీ వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు వస్తున్న మ్యూజిక్కి అసలు ఏమన్నా సింక్ ఉంటుందా? ఎందుకుండదండి సింక్? 3 months అండి, ఎవ్రీడే అప్ అండ్ డౌన్, మాదాపూర్ నుంచి సైనిక్పురి దాకా. అసలు జీవితంలో ఎప్పుడు పియానో మొహం కూడా చూడలేదు. నాకు ఇన్స్ట్రుమెంట్ నేర్పించి 3 months, ఖచ్చితంగా సింక్ ఉంటుంది కదా. చూసారా మా వాళ్ళ డెడికేషన్? ఇదనే కాదు, యాక్చువల్లీ ఉన్న అందరు యాక్టర్స్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ దట్ దే ప్లేయింగ్ దే యాక్చువల్లీ లర్న్డ్ ఇట్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్ సపోజ్ టు బీ ప్లేడ్. సో ప్రతి ట్రాక్, ప్రతి ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా సింక్లో ఉంటుంది, బికాస్ దే లర్న్డ్ ఇట్ టు ప్లే ద రైట్ నోట్స్ అనమాట. సో అలానే బీటీఎస్ కూడా చూస్తే చాలా గోలగోలుగా ఉండుండొచ్చు, బట్ యాక్చువల్లీ మాది డెడ్ సైలెంట్ సెట్ బికాస్ ఇట్ వాస్ కంప్లీట్లీ సింక్ సౌండ్. సో ఇదేంటి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో చేంజ్ చేసుకోలేము, డబ్బింగ్ అయితే లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం ఆల్టర్ చేసి ఇష్టం వచ్చినట్టు డైలాగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. కానీ అయినా కూడా సింగ్ సౌండ్తో ముందుకు వెళ్ళాము. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వీ సా ద వాల్యూ ఇన్ దట్. సో ఇప్పుడు తిను సౌండ్లో వాల్యూ అన్నట్టే మా విజువల్స్లో వాల్యూ తెచ్చింది ఇస్ ఆర్ డిఓపి అలెక్స్. మీ అలెక్స్ దగ్గరికే వస్తున్నా ఒక్క నిమిషం. సో అలెక్స్ ఇస్ అ తైవనీస్ అమెరికన్ సినిమాటోగ్రఫర్, అండ్ తను ఇక్కడికి తన ఎక్స్పీరియన్స్ని తీసుకురావడంతో ఆల్ ఆఫ్ అ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ న్యూ ఎక్స్పోజర్ టు అసలు ఎలా తీయచ్చు అనేది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది నేను చెప్పలేను, కానీ మా అలెక్స్ మాత్రం డెఫినెట్లీ ఎవ్రీ ఫ్రైడే బిర్యానీ తినాలి, మా వాళ్ళతో మావా అని పిలిపించుకోవాలనేది మాత్రం నేర్చుకొని వెళ్ళాడు. అంతా ఓవర్సీస్ నుంచి వచ్చిన యూత్ ఎగ్జైట్మెంట్గా కొత్తగా న్యూ ఏజ్ ఫిలిం అన్నారు. మీలో ఉన్న కళ, ఆ యాంగ్జైటీ, ఆ ఉత్సాహం అన్నీ కనిపిస్తున్నాయి. అయితే నీ దారే నీ కథ అంటే ఇది బయోగ్రఫీ అనుకోవచ్చా? లేదు సార్, లైక్ బేసిక్గా డాక్టర్, ఇంజనీర్ అనే ఆ ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ చాలా బిజీగా ఉన్న టైంలో హౌ యూ టుక్ అప్ జర్నలిజం, అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ దాకా ఎలా వచ్చారు, ఆ దారి మీ కథ. సో ఇట్స్ లైక్ పీపుల్ లైక్ యూ, మీరు ఎలా అయితే ఆ ట్రెడిషనల్ దాన్ని కాదనుకుంటూ ఒక జర్నీ చేసి వచ్చి మీకంటూ ఒక మార్క్ క్లియర్ ఈరోజు చేసుకున్నారు. అందుకనే మీ ముందు మేము ఆన్సర్ చేస్తున్నాము. సో ఇలా రీచ్ అవ్వడానికి జరిగిన జర్నీనే నీ దారే నీ కథ. ఇప్పుడు బుడాపెస్ట్లో మ్యూజికల్ చూపించారు కదా, అంటే ఆరోహణ చాలా బాగుంది. ముందు 2, తర్వాత 3, తర్వాత 4 ఈ వైలేదు ఇలా మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ మీదే సినిమా కదా. ఈ మ్యూజిక్ మీద గతంలో ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా 199 స్టోరీస్ తీశారు, అంతకుముందు కూడా కొన్ని వచ్చినాయి. ఇందులో మీరేంటి కొత్తగా ఏం చెప్తున్నారు? ఆ మ్యూజిషియన్ అయ్యేసరికి కొంచెం ప్రజలకి, ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. మీ ధైర్యం ఏంటి ఇందులో? అంటే మ్యూజిక్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్ మేము వాడింది. ఒక కథ అనేది ప్రతి ఒక్కళ్ళ కథ. ఇది ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చినప్పుడు ఆగుతామా వెళ్తామా అనేది, దాన్ని చెప్పడానికి మ్యూజిక్ అనేది మేము తీసుకున్నాం పాత్రగా. ఇప్పుడు మ్యూజిక్ తీసేసి మీరు కుకింగ్ అన్న, మీ విషయంలో జర్నలిజం అన్న ఏం పెట్టినా కూడా ద స్టోరీ స్టిల్ ద సేమ్. సో చూసిన వాళ్ళకి రిలేట్ అవుతారు అనేది మన నమ్మకం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యూజిక్ బట్ రాదర్ దట్ ఆ జర్నీ, ఆ స్టోరీ అనేది. అయితే ఇప్పుడు విదేశాల్లో సినిమాలు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా స్మాల్, అంటే చిన్నగా ఉండి డిస్టర్బెన్స్ చేయకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటాయి. మీరు ఈ సినిమాకి అలాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? లేదంటే లేదు మామూలు ఇండియన్ సినిమాల్లో ఉండే రణగుణ ధ్వనులు ఏమైనా ఉన్నాయా? అంటే అసలు మ్యూజిక్ మేము చూస్ చేసిన హోల్ పాయింటే అది. ఈ గోల అనేది కాకుండా అసలు మ్యూజిక్తో కూడా ఇమోషన్స్ని ఒక మనిషి ఎంత ఫీల్ అవ్వగలుగుతారు అనే
సైడ్ నుంచి రాసిందనమాట. సో మ్యూజిక్ కూడా ఇప్పుడు మీరు ఇందాక విన్నారు, అవి యాక్చువల్లీ మీరు విన్నవన్నీ సినిమాలో నుంచి ట్రాక్స్ అనమాట. సో దెన్ ఈవెన్ ఇఫ్ దేర్ కొంచెం అప్బీట్గా ఉన్న, దే గెట్ యూ టు ఫీల్ అ సర్టన్ ఎమోషన్. సో అలా తీసుకొని చేసింది అంతా. జస్ట్ మీకు ఎక్కడ నాయిస్ ఉండదు, అండ్ ఇట్స్ ఆల్ మోర్ మ్యూజిక్ సౌండ్ అనమాట. బిఫోర్ ఒక ఏదో వీడియో చూసాం, ఇండస్ట్రీకి రావడం అంటే తప్పు అన్నట్టుగా, ఏదో జస్ట్ ఆ సెన్స్ వచ్చినట్టుగా ఏదో అనిపించింది నాకు. ఏమన్నా ప్రచారానికి ప్రమోషన్కి ఏమైనా తీశారు? అది ఏదండి? ఇండస్ట్రీకి రావడం కరెక్టా కాదా అని డైలమాలో ఉన్నట్టుగా ఒక వీడియో ఒకటి అంతకుముందు చేసినట్టున్నారు మీరు. ప్రెస్ ఇన్వైట్ అంటున్నారా? అది ఏం లేదండి, ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. రావాలా వద్దా అని మిడిల్ ఇంటెన్షన్ లేదు దానిలో. అంటే we're already in it అండి. ఇంకా I don't think we're in a place to decide, oh, do we want to do it, do we not want to do it. Of course we're in for it, the good or the bad, we're here. మీ లోగోలో ఒక యారో తీసుకొని జింకన సంథింగ్ దేన్ని ఆడాడుతో తర్వాత సర్కిల్లో ఉండి ఆ సర్కిల్లో బంధించే టైంలో పెట్టారు. అది ఏంది, అది సెన్స్ ఏంటి అసలు? అది సార్ థ్యాంక్స్ అండి ఆ క్వశ్చన్ అడిగినందుకు. వంశీ. సో బేసిక్లీ లోగో కూడా ఒక స్టోరీ ఉంది, అదే కదా. సో అది డిపిక్ట్స్ ది మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో సెంటర్లో ఉండే ఆర్చర్ ఇస్ అ కేవ్ పెయింటింగ్ విచ్ ఇస్ ది ఎర్లియస్ట్ నోన్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో అసలు మనము కేవ్ పెయింటింగ్స్ కేవ్ మీద కార్వ్ చేసేవారు మాటలు రానప్పుడు. సో అలాగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. దాని నుంచి బయట ఉన్నది యాంఫీ థియేటర్ సీటింగ్ అనమాట. సో కమ్యూనికేషన్ అనేది అలా ప్రోగ్రెస్ అయింది మీడియా అని. అటు నుంచి ఫైనల్ ఫార్మ్ ఇస్ ద ఫిలిం. సో దానికి ఉన్న స్టోరీ అది. The way you have presented yourself is very innovative, very new. First of all, నీ కథారే నీ కథ. Is it everybody's story or any individual story? ప్రతి ఒక్కళ్ళి కదా అది. అండ్ ఆ సినిమాలో నాట్ నెసెసర్లీ ఇప్పుడు మా లీడ్ని తీసుకుంటే తన కథే అందరూ రిలేట్ అవుతారని ఏం లేదు. ప్రతి ఒక్క పాత్రకి ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. బికాజ్ ఆ సినిమాలో అందరు స్టోరీస్ అందరు లైఫ్లో ఇందాక నలుగురు హీరోలు అంటూ ఇంట్రడ్యూస్ చేశారు బయట లోపలికి వస్తున్నప్పుడు. ఆ నలుగురు హీరోల సంయుక్తమైన కథ, లేకపోతే ఇట్ ఈస్ ఎవ్రీబడి ఎనీ ఇండివిజువల్స్ స్టోరీ? ఇట్ గోస్ హౌ టుగెదర్ సార్, లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా జర్నీ. లైక్ ఇప్పుడు ఇండివిజువల్గా వి కాంట్ గో ఫార్. ఈరోజు మేము హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్ కన్నా రాగలిగానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో అలా ఫ్రెండ్స్ ఎంత మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పడానికి. అంటే డైరెక్టర్, యువర్ ద డైరెక్టర్ జొన్నలగడ్డ. Yes. యువర్ జేబీ జొన్నలగడ్డ. మీరు వంశీ దానికి వెళ్ళేటట్టయితే దానికి సంబంధం లేదండి, నేను దాన్ని జాయింట్ వెంచర్ అంటాను. ఓకే ఓకే ఓకే. అంటే ఈ ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చి అక్కడ కొలాబరేషన్తో చేస్తున్న వాళ్ళకి ఐ సీ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ యూ ఆల్. చాలా ప్యాషనెట్గా కనిపించారు. అయితే బీన్ వాచింగ్ సో మెనీ ఎన్ఆర్ఐస్ కమింగ్ అండ్ మేకింగ్ ఫిలిమ్స్ హియర్ అండ్ దే ఆర్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ విత్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. మీ అందరూ ఎలా కొలాబరేట్ అయ్యారు? హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ టేక్ ఆఫ్ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఐ థింక్ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ లవ్ ఫర్ సినిమా అండి. నేను రాసినప్పుడు కూడా అసలు ఐ స్టార్టెడ్ విత్ దిస్ థాట్ ఆఫ్ ఈ స్టోరీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ వన్ గోస్ త్రూ అనేది. సో దాన్ని పట్టుకొని రాసిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్ దీనికి కొలాబరేట్ అవ్వాలి అనేది, అది వాజ్ మై మేజర్ హుక్. అది చదివినప్పుడు దే వర్ లైక్ ఎస్, నేను దీనికి రిలేట్ అవుతున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్, సో ఐ వాంట్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అని. అలాగా 1 by 1 ఇంకా అందరూ కేమ్ యాజ్ అ కలెక్టివ్ అన్నమాట. సిన్స్ యు ఆర్ ఇన్ హాలీవుడ్లోనూ వాటితో రిలేషన్స్ ఉండబట్టి మిగతా అందరితో వరల్డ్ సినిమాతో కూడా కొంత టచ్ ఉండబట్టి యూ హ్యావ్ గాన్ ఫర్ ద హాలీవుడ్ టెక్నీషియన్సా, లేకపోతే ఈజ్ ఇట్ ద డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్? హౌ దే గాట్ ఇన్ టు ద బోర్డ్? అంటే ఇట్ వాజ్ అ మిక్స్. అంటే మేము జేవీ స్టార్ట్ చేసినప్పుడు అసలు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్షన్ ఎజెండా వాజ్ ఎనీ స్కేల్ ఆఫ్ సినిమాలో మనము ఒక గ్లోబల్ కొలాబరేషన్ అనేది జరగాలి. బికాస్ ఈ కరెంట్ టైమ్స్లో టాలెంట్ అనేది ఇక్కడే కాదు, టాలెంట్ పూల్ అనేది ఎంటైర్ వరల్డ్ ఓపెన్ అయిపోయింది మనం కరెక్ట్గా చూసుకోగలితే అనేది. సో అది ప్రొడక్షన్ ఎజెండా, మొత్తం మిక్స్ చేద్దాము, ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి తెద్దాము అనేది. దాని తర్వాత వచ్చిన మెట్రిక్ వాజ్ దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు అని నాకు ఒక ఫీలింగ్తో వెళ్ళాను అనమాట.
సో మ్యూజిక్కి ఇలాంటి ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఇతను కరెక్ట్ చేయగలుగుతాడు అని నేను అనుకున్న రోజు తనకి ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్ అండ్ పిచ్ దెమ్ ద స్టోరీ. వాళ్ళు నచ్చి దే కేమ్ ఆన్ బోర్డ్. అలానే ఇప్పుడు సినిమాటోగ్రఫర్ అన్నా కానీ లోకల్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఆన్ స్క్రీన్ కూడా చాలా మ్యూజిషియన్స్ని వాడాము. వాళ్ళందరూ కూడా దే కేమ్ ఫ్రమ్ దిస్ దే విల్ కాన్సెప్ట్ చదివి దే లైక్ ఎస్ ఇది మాకు వీ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అనేది. Is it affordable to have all of them on the board? యాక్చువల్లీ ఇస్ అండ్ దట్ వాస్ ద హోల్ ఎజెండా. ఇట్స్ అందరూ అనుకుంటారు ఇప్పుడు అరే ఇంటర్నేషనల్ వెళ్ళాలి అంటే అసలు క్రోర్స్ డంప్ చేయాలి అనేది, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్. చాలా లిమిటెడ్ బడ్జెట్తో కూడా మనము వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే బికాస్ ఆఫ్ ఎంత యాక్సెస్ వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్. 10 years ago అంటే నేను ఇప్పుడు బయట వాళ్ళు కావాలి అంటే నేను బయటకు వెళ్ళి ఎత్తుక్కొని ఇవన్నీ ఖర్చు అక్కడే చేయాలి, అవి తెచ్చుకోవాలి అనేది. ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ మనకి లేవు, ఇంటర్నెట్ ఉంది. What part of the film is shot in US and what part is done here? Their film is in Hyderabad. The entire film is shot in Hyderabad. The music part is done in US. సో ఇప్పుడు నాకు మీకు multiple చూపించినటువంటి దట్ మ్యూజిక్ అది బుడపెస్ట్ హంగరీ, దాని మిక్సింగ్ అంతా యుఎస్లో జరిగింది. సో వర్క్ మ్యూజిక్ పార్ట్ ఈస్ డన్ అబ్రాడ్. ద మ్యూజిక్ వాజ్ డన్ అబ్రాడ్, ది కలర్ వర్క్ ఇస్ డన్ అబ్రాడ్ అండ్ సినిమాటోగ్రఫర్ ఇస్ ఫ్రమ్ అబ్రాడ్.